ఈ ఇంపీరియలిజం పిచ్చి ఏ రేంజ్కి వెళ్ళిందో చెప్పడానికి 1911లో జరిగిన అగాడిర్ క్రైసిస్ లేదా సెకండ్ మొరాక్కన్ క్రైసిస్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మొరాక్కో దేశంపై ఫ్రాన్స్ తన కంప్లీట్ కంట్రోల్ని పెంచుకోవడానికి ట్రై చేస్తోంది. ఇది చూసి తట్టుకోలేని కైజర్ విల్హెమ్ II ఫ్రాన్స్ ని బెదిరించడానికి ఒక ప్లాన్ వేశారు. 1911 జూలై 1న SMS పాంథర్ అనే ఒక పవర్ఫుల్ జర్మన్ నావికా యుద్ధ నౌకను నేరుగా మొరాక్కోలోని అగాడిర్ అనే ఒక స్ట్రాటజిక్ పోర్ట్కి పంపించాడు. దీని వెనకాల ఉన్న జర్మనీ ప్లాన్ ఏంటో తెలుసా? ఫ్రాన్స్ ని భయపెట్టి ఆఫ్రికాలోని వేరే ఫ్రెంచ్ కాలనీలని జర్మనీకి ఇచ్చేలా ఫోర్స్ చేయడం. కానీ ఈ SMS పాంథర్ అగాడిర్ పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే లండన్ మరియు ప్యారిస్లలో ఉన్న గవర్నమెంట్స్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది. బ్రిటన్ ఏమనుకుందంటే జర్మనీ గనక మొరాక్కోలో తన పర్మనెంట్ నావికా కేంద్రాన్ని పెడితే అది అట్లాంటిక్ సముద్రంలో ఉన్న బ్రిటన్ నౌకలకి మోస్ట్ డేంజరస్ థ్రెట్ గా మారుతుందని భయపడింది. దాంతో బ్రిటన్ ఓపెన్ గా ఫ్రాన్స్ వెనకాలొచ్చి నిలబడింది. బ్రిటన్ లీడర్స్ జర్మనీకి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. మీరు గనక వెనక్కి తగ్గకపోతే మేము ఫ్రాన్స్ తరపున మీతో ఫైట్ చేయడానికి రెడీ అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. పరిస్థితి ఎంత సీరియస్ గా మారిందంటే 1911లోనే ప్రపంచ యుద్ధం వచ్చేయాల్సింది. కానీ అప్పటికి జర్మనీలో ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం వల్ల కైజర్ విల్హెమ్ IIకి వేరే ఆప్షన్ లేక సైలెంట్ గా తన నౌకను వెనక్కి పిలిపించేసుకున్నాడు. జర్మనీకి ఆఫ్రికాలో ఒక చిన్న ముక్క భూమి ఇచ్చి ఫ్రాన్స్ మేనేజ్ చేసింది. కానీ ఈ అగాడిర్ క్రైసిస్ వల్ల జర్మనీకి ఒక ఘోరమైన అవమానం జరిగింది. కైజర్ విల్హెమ్ II మనసులో పగ 100% పెరిగిపోయింది. ఈసారి గనక బ్రిటన్, ఫ్రాన్స్లు నా దారికి అడ్డు వస్తే నేను అస్సలు వెనక్కి తగ్గను, యుద్ధానికైనా రెడీ అని అతను తన మిలిటరీని మరింత బ్లైండ్ గా పెంచడం స్టార్ట్ చేశాడు.